మనం బాగుంటే చాలదు. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా బాగుండాలని కోరుకోవాలి దేవుడిని. ఈ రోజుల్లో ఉద్యోగరీత్యా మనం ఊరు కాని ఊరిలో ఉంటున్న అయిన వాళ్ళందరిని వదిలిపెట్టి, సపోజ్ మనకే ఒంట్లో బాలేదు. సడెన్‌గా మన వాళ్ళు ఏమి ఊరు నుండి పరిగెత్తుకుంటూ రారు కదా! అంతెందుకు కొన్ని రోజుల క్రితం ఆద్యకి జ్వరం వచ్చిందని చెప్పాను కదా! ఒక రోజు ఏమైందంటే ఈవినింగ్ టైమ్ ఆల్రెడీ జ్వరం మార్నింగ్ నుండి జ్వరం వస్తానే ఉంది. మెడిసిన్ కూడా ఇస్తున్నా. ఒక్కటే నిద్రపోతుంది. బాడీకి కూడా కూల్‌గానే ఉంది అప్పటికి. అయితే బాగా నిద్రపోతుంది కదా! మా వారేమన్నారంటే కాల్ చేసి ఆద్యకి ఫీవర్ చూసి మెడిసిన్ ఇవ్వు అన్నారు. నేనింకప్పుడు ఆద్యకి ఫీవర్ చూస్తే 102 ఉందండి. నాకు దెబ్బకి భయం వేసింది. పిలిచినా కళ్ళు కూడా తెలవటం లేదు. నిద్రపోతానే ఉంది. మా ఆయనేమో ఇంట్లో లేరు. ఆఫీస్ నుండి ఇంకా రాలేదన్నాను కదా! ఆయనకి కాల్ చేస్తే వెంటనే మా కింద వాళ్ళకి కాల్ చేసి ఒక్కసారి ఆద్యని చూడండి విజయ భయపడుతుందని చెప్పారు. ఇంక వాళ్ళు వెంటనే వచ్చి హాస్పిటల్‌కి వెళ్దామన్నారు. అంతలో మాకు తెలిసిన డాక్టర్ కాల్ చేసి భయపడనవసరం అవసరం లేదనేసి వీడియో కాల్ చేసి దాన్ని చూసి మెడిసిన్ చెప్పారు. అందుకే అంటున్నానండి. మనకు బాగున్నా లేకపోయినా, వాళ్ళకి బాగున్నా లేకపోయినా ఒకరికొకరు ఒక ఫ్యామిలీ లాగా కలిసుండాలి. ఫ్యామిలీ అని మాటల్లో అనుకుంటే సరిపోదు. ఇదిగో ఇప్పుడే బోండా వేసుకొని తీసుకొచ్చిందండి. నేను ఇప్పుడే తింటున్నాను. నేను ఎక్కడ ఉన్నా కూడా పక్కింటి వాళ్ళతో ఫ్యామిలీ లాగా కలిసిపోతాను. నేను కూకట్పల్లిలో ఉన్నప్పుడు ఇప్పటికి మా పక్కింటి వాళ్ళు నన్ను మర్చిపోలేదు. నేను వాళ్ళని మర్చిపోలేదు. సుభద్ర ఆంటీ, శివ, త్రివేణి, జోష్న ఇప్పటికీ కాల్ చేసి మాట్లాడతారు. ఎందుకు పేర్లు చెప్పానంటే ఒకవేళ ఈ వీడియో వాళ్ళు కనుక చూస్తే కాదండి చూస్తారు. వాళ్ళ పేర్లు చెప్తే సంతోషపడతారని అలా పేర్లు చెప్తున్నాను.